ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నమ్ముట వలన దేవుని మహిమను చూతూ మీ జీవితములో దేవుణ్ణి నమ్ముట వలన దేవుడు అద్భుత కార్యములు చేస్తాడని నమ్మి విశ్వసించిన ఎడల దేవుడు లెక్కలేని అద్భుత క్రియలు చేయగలవాడని నమ్మినట్లయితే మీరు దేవుని యొక్క మహిమను చూతురు. మార్తతో యేసయ్య చెప్తూ ఉన్నటువంటి మాటల సందర్భము, లాజరు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు. అప్పటికి 3 దినాలైనది. 4వ దినాన ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, సమాధి మీద రాయిని పొర్లించమని అంటే అక్కడ చాలామంది ఆయన చనిపోయాడు, వాసన వచ్చును అని ఆయనతో చెప్పుచున్నప్పుడు, మార్త కూడా అదే విషయాన్ని ఆయనకి చెప్తున్నప్పుడు ప్రభు చెప్తున్నట్టు మాట, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు మార్తను దేవుడు ప్రశ్నిస్తున్నాడంటే, ఆయన చెప్పి ఉన్నాడు, దేవుని మహిమను చూతువు నమ్ముము అని దేవుని యొక్క మహిమను గూర్చి ఆమెకు బోధించాడు. కానీ లాజరు చనిపోయినటువంటి దుఃఖములో ఉండి ఆమె ఆయన చెప్పిన మాటలను మర్చిపోయి ఉండవచ్చును. అందుకు ఆయన మరల వాటిని ఆమెకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీ జీవితాల్లో అనేక కార్యాలు, అద్భుతాలు చేసి ఉండవచ్చును. కానీ ఒక భయంకరమైన శ్రమ వచ్చేటప్పటికీ మీరు ఆ కార్యములన్నీ కూడా మర్చిపోతున్నారు. అందుకనే దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మహిమను చూడాలి అంటే మీరు నమ్మాలి. మహిమ అనే మాటకు అర్థము తేజస్సు లేక దైవిక ప్రభావము లేక దైవిక తేజస్సు. అనగా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క ఘనతను గనక మీరు చూడాలి అని అనుకుంటే మొట్టమొదటిగా నమ్మాలి. నమ్ముట వలన సమస్తము సాధ్యమని యేసయ్య సెలవిచ్చినట్లు మీరు నమ్మితే దేవుని యొక్క మహిమను చూతురు. ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యములు, మహిమగల కార్యములు, గొప్ప కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. నీ బలహీనత ఏదైనా, నీ పరిస్థితి ఎలాంటిదైనా, నీకు విరోధకరముగా ఏది కల్పించబడినా, నీకంటే గొప్పవారు నీ మీద విరోధకరమైనటువంటి పరిస్థితులను నీకు ఎదురుగా నిలబెట్టినాను, నీకు ఎదురొచ్చినాను, వాటన్నిటిని కూడా జయించగల శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడంటే నీవు దేవుని యొక్క మహిమను చూడగలిగినప్పుడు. ఎవరైతే దేవుని మహిమను చూడడానికి ప్రయత్నం చేస్తున్నారో వారి జీవితంలో దేవుడు తన అద్భుత కార్యములను చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన వాక్యాన్ని నమ్మండి, ఆయన వాగ్దానాలను నమ్మండి, ఆయన చేసిన అద్భుత కార్యములు నమ్మండి. మీ జీవితంలో చేసిన మేళ్లను మర్చిపోవద్దు. మీ సమస్యలు, గడ్డు సమస్యలు, తిరుగులేనటువంటి పరిస్థితులు, ఎటు కాని పరిస్థితులు మీ జీవితంలో ఏర్పడినప్పుడు కూడా ఆయనను నమ్మండి. ఆయన మహిమను మీకు చూపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు చంద్రులో ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. దేవా, నీ మహిమ నాకు కనపరచమని అడగండి. నేడే మీ జీవితాల్లో ఆయన గొప్ప మహిమను చూచుటకు దేవుడు మీకు సహాయం చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా,
విమోచకుడా, సజీవుడవైన దేవా, నీ మహిమను నీ బిడ్డలకు కనపరచండి. మీ గొప్ప కార్యములను, మీ గొప్ప అద్భుతాలను నీ బిడ్డలకు కనపరిచి మీరే సహాయం చేసి నడిపించి బలపరచమని, అడ్డములను తొలగించి జయక్రీస్తుగా మీరుండమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.